హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే విద్యాశాఖ నుంచి అయితే మనకి భారీ ఉద్యోగాలు అయితే మనకి రావడం జరిగింది. మనకి సూపరింటెండెంట్ ఉద్యోగాలకైతే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇవి అయితే మనకి గ్రూప్ బి ఉద్యోగాల కింద అయితే మనకి రావడం జరుగుతాయి. మీకు శాలరీ కూడా 70,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయకుండా ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా లాస్ట్ డేట్ కంటే బిఫోర్ అయితే మీరు త్వరగా అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. సో ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా విద్యాశాఖ నుంచి అయితే ఇది లేటెస్ట్ గా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళైతే నాన్ టీచింగ్ పొజిషన్స్ కి అయితే గ్రూప్ బి పొజిషన్స్ కి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన కాలేజ్ లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఇవైతే గ్రూప్ బి పొజిషన్ కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ పోస్ట్ కి అయితే మనకి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు. మీకు పే స్కేల్ అయితే లెవెల్ 6 దాకా అయితే మీకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లెవెల్ 6 పే స్కేల్ అయితే మీకు దాదాపు 70,000 దాకా అయితే మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఆ అప్లికేషన్స్ అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లో పాటు మీరు హార్డ్ కాపీ కూడా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. సో మనకి వీటికి సంబంధించి ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 25/10/2024 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ అయితే 24th November 2024 కల్లా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత మీరు హార్డ్ కాపీ కూడా అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. 4th December 2024 కల్లా అయితే వాళ్ళకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి హార్డ్ కాపీ ఎలా పంపించాలని కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ దాకా చూడండి. మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సూపరింటెండెంట్ పొజిషన్స్ కి మనకి గ్రూప్ బి ఉద్యోగాల కింద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ అనేది సో 30 years అని 30 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి ఓబీసీ క్యాండిడేట్స్ కి. ఎందుకంటే మనకి ఓబీసీలో క్యాండిడేట్స్ కూడా అయితే మనకి రిక్రూట్మెంట్ లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా లేకపోతే ఎలాంటి బీటెక్ చేసినా ఎంటెక్ చేసినా లేకపోతే ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ బీఎస్సీ బీకామ్ ఎంబీ లేకపోతే బీబీఏ ఇలాంటి ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్లాస్ అయితే మీకు ఉండాలన్నమాట డిగ్రీలో. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ కి సంబంధించి స్ప్రెడ్ షీట్స్ కి సంబంధించి ఇలాంటివి అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్స్ అని చెప్పేసి. సో మీకైతే బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ మార్క్ షీట్ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ కి సంబంధించి అయితే మీకు మిమ్మల్ని రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రిటర్న్ టెస్ట్ లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి వీటికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ రెండింటి మీద బేస్ చేసుకుని అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ లో అయితే మీకు ఎవరైతే నేమ్స్ అయితే వచ్చినాయో సో వాళ్ళైతే ఈ జాబ్ కి సెలెక్ట్ అయినట్టు అనమాట. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఫైనల్ గా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది కదా అప్లై చేసినట్టు. సో అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ కూడా తీసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు అన్ని సర్టిఫికేట్స్ కూడా అయితే మీరు అటాచ్ చేసి మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి అయితే అప్లై చేయండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు అనమాట. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు 1,000 రూపీస్ అయితే పే చేయాలి. ఎనీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు కూడా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు అనమాట.
ఇక్కడ మనకి పోస్టింగ్‌కి సంబంధించి మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదన్నా అఫీషియల్‌గా మీరు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ గురించి ఎలాంటి ప్రాసెస్ అయినా సరే మీరైతే ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ చేస్తారనమాట. సో, ఫర్దర్‌గా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కి సంబంధించి మీకు అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి లేకపోతే మీరు రిజల్ట్స్‌కి సంబంధించి కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వీటికి సంబంధించి రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా అయితే మీరు ప్రింటౌట్ తీసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లేదంటే ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఉన్నా సరే ఆ సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీరు జిరాక్స్ తీసుకొని ప్రతి జిరాక్స్ మీద మీరు లాస్ట్‌లో సిగ్నేచర్ చేసి మీరు అప్లికేషన్ ఫార్మ్‌ల మీద కూడా అయితే సిగ్నేచర్ చేసి ఇవన్నీ అయితే మీరు పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్‌లో ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత ఎన్వలప్ కవర్ పైన మీరు క్యాపిటల్ లెటర్స్‌లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారంటే సూపరింటెండెంట్ అని చెప్పి రాసేసి మీరైతే ఇక్కడ కనిపిస్తున్న 2 అడ్రస్‌కి అయితే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ద రిక్రూట్మెంట్ సెల్ నాన్ టీచింగ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్, లింక్ రోడ్ నంబర్ 3 నియర్ కాళీమాత మందిర్ భోపాల్. ఈ పిన్ కోడ్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించిన ఆహ్, పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇది మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఆన్‌లైన్‌లో ఒకటే అప్లై చేస్తే సరిపోదు. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింటౌట్ తీసుకున్న తర్వాత ఇదంతా ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ అయితే మనకి 25/10/2024 నాడైతే రిలీజ్ అయిందనమాట. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి 24 నవంబర్ 2024 దాకా అయితే మనకి టైం అయితే ఉంది. సో, ఆ లోపలైతే మీరు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డే దాకా వెయిట్ చేయకండి అనమాట. ఇక్కడ మనకి మీరు అప్లై చేసేసిన తర్వాత ఆన్‌లైన్‌లో పోస్ట్ పంపిస్తారు కదా! సో, ఆ పోస్ట్ అయితే వాళ్ళకి 4థ్ డిసెంబర్ 2024 కల్లా అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకుని ఆన్‌లైన్‌లో వెంటనే దాన్ని కూడా అయితే పోస్ట్ చేసేసి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయండి. కాబట్టి త్వరగా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి అప్లై చేయడానికి లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి మనకి ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా అఫీషియల్‌గా వీళ్ళ రిక్రూట్‌మెంట్ పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ అనేది. సో, అందుకోసం మీకు ఇక్కడ మెయిల్ ఐడీ ఇవ్వడం జరుగుతుంది. సో, మీ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ అదే మెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. తర్వాత మీరైతే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఏదో 6 డిజిట్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయండి. తర్వాత అదే పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా మీద ఏదైతే ఉంటుందో మీకు అక్కడ సో, ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ సైన్ అప్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఈమెయిల్ ఐడీ సో, ఆ ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో, ఇలా అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, లాగిన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ పే చేసి మిగతా అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, అన్ని డీటెయిల్స్ తర్వాత మీకేదైనా అప్‌లోడ్ చేయాలన్నా సో, అప్‌లోడ్స్ అన్నీ అప్‌లోడ్ చేయండి డాక్యుమెంట్స్ కూడా. సో, ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా మీరైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే రావడం జరుగుతుంది. మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో, ఆ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో, ఇందాక చెప్పినట్టుగా ఎలా పోస్ట్ పంపించాలో అలా పోస్ట్ పంపించేసేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా మంచి అవకాశం గ్రూప్ బి జాబ్స్ కాబట్టి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.